లక్షలు అప్పు చేసినామా? ఏం 10,000 వేల నీకు 18 నెలలు నీకు వడ్డీ కట్టినా. ముందు సంవత్సరము 25వ తేదీకి 10,000 ఇచ్చిన, అది వడ్డీకే సరిపోయిందంట. ఎంత? 20,000కి వడ్డీకే సరిపోయిందా? 10,000కి 20,000కి చెప్పు ఎంత వడ్డీ? ₹2. 10,000కి ఎంత అవుతుంది? లెక్క చేయి, నువ్వే చేయి. ₹1,00,000కే 2,000 లెక్క చేయి. అది వడ్డీగా సరిపోయిందంట. ఎంత ఇచ్చినావు? 1,800 వడ్డీ కట్టినా. ముందు సంవత్సరంలో 25వ తేదీకి జనవరి 25 అసలు ఇచ్చిన. ఆటి నుండి మనం అసలు ఇవ్వాలి అంతా. ఒక 10,000 అసలు ఇలా, దానికి వడ్డీ కట్టు. ఎంత అవుతుంది? ఎంత? ₹2 ఇంట్రెస్ట్ చెయ్యి 10,000కి. ఎంత అవుతుంది నెలకి? ₹100 అదే లెక్కి. అది సరిపోయిందంట. 10,000 సరిపోయిందంట. 10,000కి 1,800. 20,000కి 20,000 ఇచ్చినాడా? 18 వడ్డీ ఇచ్చిన. మళ్ళా అసలు మొన్న పోయిన సంవత్సరంలో జనవరి 25లో 10,000 ఇచ్చిన అసలుకి జమ చేసుకోప్ప అని. దానికి 10,000కి వడ్డీ. ఆ 10,000కి అది 18,000 పోన్లే, 1,800 పోన్లే, వడ్డీకి అది పోన్లే. 1,200 అవుతుంది వడ్డీ సంవత్సరానికి. అది పోన్లే. అది 1,800 ఇచ్చిన, అసలు ఇచ్చేసిన 10,000. జనవరి నుండి లెక్కాయి 10,000కి. జనవరి నుంచా? జనవరి నుండి ముందు జనవరి నుండి 1,200 అవుతుంది. 1,200 అంతే కదా. సంవత్సరానికి 1,200 అవుతుంది. 10,000కి. ఇంకా నెల అంటే 1,300 అవుతుంది. 1,300 అంటే 1500 కాదులే. జామారికి వచ్చి పిలిచి 1,00,000 కోట్లు ఇచ్చింది నాకు. ఈరోజు కొడతా ఈయనకి. అందుకే పుల్లు తాగి ఉన్నాయి ఈరోజు. రారా పిల్లలకి పిలిపించిన. తగ్గేదే లేదు. ఈరోజు కొట్టకపోతే ఇంకా 1 కోటి వేసుకున్నా సార్. వానికి కొట్టాలని ఊరికే ఉండ. ఈరోజు డబ్బులు ఇచ్చి కొట్టాల. ఏమయ్యా యా ఊరు ఏమి ఎట్లా మండలం అది అది మనం రాసుకొని మనం ఇస్తాం. కరెక్టా కాదా? నా భార్యతో సంతకం చెప్పుకొని ఏమని రాసింటావు నువ్వు చెప్పు? ఏమని రాసిండు? 5 నెలలు రాసింటావు నువ్వు. గజ దొంగ కదా ఇడు, గజ దొంగ కదా. అందుకే కొడతాను అనుకున్నా. ఈరోజు కొట్టలు వానికి.